ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కార్ కొనాలా, కార్ కొనకూడదని నేనేం చెప్పను. కొత్త కార్ కొనాలా, సెకండ్ హ్యాండ్ కార్ కొనాలా, కొత్త కార్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, సెకండ్ హ్యాండ్ కార్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అండ్ సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నప్పుడు ఏ ట్రాప్స్ మనకుంటాయి. ఎస్, మిమ్మల్ని మోసం చేయడానికి బోల్డ్ ఏరియాస్ లో మిమ్మల్ని ట్రాప్ చేసే ప్రయత్నం ఈ సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ లో జరుగుతూ ఉంటుంది. పర్టికులర్ గా యాక్సిడెంట్ అయిన బండిల్ని కూడా బయట ఉంటున్న పార్ట్స్ మార్చేసి ఇది మంచి బండి, మంచిగా మెయింటైన్ చేసామని అమ్మేస్తుంటారు. అండ్ ఎంతో తిరిగేసి ఉంటుంది మీటర్ అక్కడ అయినా దాన్ని ట్యాంపర్ చేసేసి తక్కువ తిరిగిందని చెప్తుంటారు. వీటిల్లో చాలా ముఖ్యమైనవన్నిటిని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంతో పాటు నిజంగా మీకు కార్ అవసరమా లేదా అన్నది నేను కొన్ని నెంబర్స్ చెప్తాను. ఆ నెంబర్స్ ని మీరు విన్నారంటే నిజంగా మీ దగ్గర కార్ కొనే డబ్బులు ఉంటున్నా, అన్లెస్ అది చాలా ఇంపార్టెంట్, ఆ కార్ మీ ఫ్యామిలీ జీవితంలోకి రాకపోతే మీరు ఇబ్బంది పడతారంటే తప్పితే మీరు కార్ కొనరు. సో మీరు ఎక్కడైనా ట్రాప్ కు వెళ్ళిపోతున్నారు, ఎవరినో చూసి సోషల్ స్టేటస్ కోసం ట్రాప్ లోకి వెళ్ళి ఏదో పెద్ద కార్ కొనేస్తున్నారు, పర్టికులర్ గా మీ స్థాయికి మించి కార్ కొనేస్తున్నారంటే నేను చెప్పే నెంబర్స్ విన్నారంటే నేను మారమని చెప్పను. నేనేం చెప్పను మీతో కార్ కొనాలి కొనొద్దని నేనేం చెప్పను. బట్ ఆ నెంబర్స్ వింటే మీరే మారుతారు. అవును, ఈ విషయం మీకు తెలుసా? మీరు ఏదైనా కార్ కొంటుంటే అందులో చాలా వరకు మీరు కడుతున్న డబ్బులు కార్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కి వెళ్తుందని. ఎగ్జాంపుల్, ఈ 15 lakhs కార్ మీరు కొంటున్నారంటే కేవలం 10 లక్షలు మాత్రమే ఆ కార్ తయారు చేసిన కంపెనీకి మీరు ఇస్తున్నట్టు. 5 లక్షల వరకు జిఎస్టీ అండ్ సెస్ పేరుతో డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ మాక్సిమం చెప్తున్నాను, కార్ కంపెనీ ఓనర్ కి ఎంత వెళ్తుందో అందులో 50%, అక్కడ 10 lakhs వెళ్తుంటే 10 lakh లో 50%, 5 lakhs వరకు ఈ కార్ కేసులో మీరు గవర్నమెంట్ కి కడుతున్నట్టు. అండ్ ఇక్కడతో అయిపోవట్లేదు. మీరు కార్ కొని ఆ కార్ బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఆ కార్ తన విలువని 10% కోల్పోతుంది. మీన్స్ ఈ 15 లక్షల కార్ విత్ ఇన్ ఫ్యూ డేస్, మొదటి వారంలోనే 1.5 లక్ష తన వాల్యూని కోల్పోతూ నెక్స్ట్ 3 years లో 40% అండ్ 5 years లో 50%, మీన్స్ నెక్స్ట్ 5 years లో ఆ 15 లక్షల కార్ విలువ 7.5 లక్షకి పడిపోతూ, దీనికి తోడు ఈ 5 సంవత్సరాలు ఈ కార్ రిలేటెడ్ గా ఫ్యూయల్ ని పక్కన పెడదాం, మనం తిరిగితేనే ఖర్చు అవుతుంది. ఇన్సూరెన్స్ కాస్ట్ కానీ, సర్వీస్ చార్జెస్ కానీ, రిపేర్ కాస్ట్ కానీ, పొల్యూషన్ అని, ఈవెన్ పార్కింగ్ రిలేటెడ్ గా కూడా ఖర్చు పెడుతూ ఉంటారా? వీటన్నిటిని అనాలిసిస్ చేస్తూ ఒక కార్ కొనాలనుకుంటున్న వ్యక్తి కొత్త కార్ కొనడం మంచిదా, పాత కార్ కొనడం మంచిదా, నేను సెకండ్ హ్యాండ్ కార్ కొనడం మంచిదా, ఇది ఇవాళ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీరు కార్ కొనొద్దు, మీరు బయట క్యాబ్ లో వెళ్ళండి ఆర్ రెంట్ కార్ తీసుకుని దాంట్లో వెళ్ళండి, కానీ కార్ ని కొనొద్దు అని చెప్పే వీడియో కాదు. అసలు కార్ కొంటున్న వ్యక్తికి ఏమేం తెలియాలి, గవర్నమెంట్ కి ఎంత వెళ్తుంది, కార్ సైజ్ ని బట్టి తను ఎంత ఎక్కువ పెడుతున్నాడు, అండ్ కొత్త కార్ లో తనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, సెకండ్ హ్యాండ్ కార్ లో తనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, కొనడానికి డబ్బులు తన దగ్గర ఉంటున్నా కొత్త కార్ కొనడం మంచిదా, సెకండ్ హ్యాండ్ కార్ కొనడం మంచిదా, అండ్ సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నప్పుడు పర్టికులర్ గా ఏ విషయాల్ని జాగ్రత్తగా గమనించాలి. లేదంటే యాక్సిడెంట్ అయిన బండ్లు ఉంటాయి, వాటిని రీఫర్బిష్ చేసి ఏదైనా కార్ మార్కెట్ లోకి వెళ్ళి పార్ట్స్ అన్ని మార్చేసి, డూప్లికేట్ పార్ట్స్ ని మార్చేసి మీకు అది మంచిగా మెయింటైన్ చేసిన కార్ అనేలా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అదొక్కటే కదా, సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి బోల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని మీరు దాటుకుంటూ ఒక మంచి సెకండ్ హ్యాండ్ కార్ ని ఎలా కొనుక్కోవాలి, దానికి పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఈ మొత్తం కాన్సెప్ట్ అంతటిని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, కార్ అనేది ఒక ఎమోషన్. ఇన్ఫాక్ట్ ఇల్లు కొనే దానికంటే ముందే చాలా మంది కార్ ని కొంటూ ఉంటారు. కాబట్టి దీని గురించి ఒక పూర్తి వివరాలు మన వాళ్ళకి అందిస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాం. మేం పెడుతున్న ఎఫర్ట్స్ వీడియోని చూస్తారు కదా, చూస్తున్న పాయింట్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పాయింట్ అని మీకు ఏ పాయింట్ లో అది అనిపిస్తున్నా వీడియోని లైక్ చేస్తూ మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకి మరిన్ని తీసుకురావడానికి మాకు అది ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సరే, కొత్త కార్, సెకండ్ హ్యాండ్ కార్, వీటి గురించి మాట్లాడుకునే ముందు అసలు నిజంగా మనకి కార్ రిక్వైర్డా కాదా, అవసరం ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను దీని గురించి ఎక్కువ డ్రాగ్ చేయను. కార్ కొనద్దు, డబ్బులు సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, కోట్లు సంపాదించండి అని అలా చెప్పను. బికాస్ అల్టిమేట్ గా మనం ఏం చేస్తున్నా మన సంతోషం, మన ఫ్యామిలీ వాళ్ళ సంతోషాలు ఒక మెయిన్ ప్రియారిటీతో చేస్తుంటాం. కాబట్టి నిజంగా మనకు అది అవసరం అనుకుంటున్నప్పుడు కొన్నిటిని పక్కన పెట్టి కొంటున్న కొన్ని వస్తువుల వరకు, కొన్ని ఎలిమెంట్స్ వరకు ఆ పర్సన్ యొక్క సిచ్యువేషన్స్ ని బట్టి తప్పేం కాదు. అలాంటిది కార్ కూడా. ఈ కార్ తీసుకుంటున్న వాళ్ళలో 2 కేటగిరీస్ లో నేను పీపుల్ ని చూస్తూ ఉంటాను. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా 2 కేటగిరీస్ లో చూస్తుంటాను. ఒకటి, అదొక యూటిలిటీలా వాడేవాళ్ళు, మీన్స్ వాళ్ళ పిల్లలకి సంబంధించి, వాళ్ళ వైఫ్ ఆర్ వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించి వాళ్ళ నిత్య జీవితాల్లో ఆ కార్ అనేది ఒక భాగమైంది అనుకోండి. మీన్స్ అది లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అర్థమవుతుంది అనుకోండి, దెన్ ఓకే, దెన్ అది వాళ్ళ యూటిలిటీ. డెఫినెట్ గా అది వాడుతూ వాళ్ళు ఆ కార్ నుంచి వాల్యూని డిరైవ్ చేసుకుంటారు. మీన్స్ ఆ కార్ తో ఎంటైర్ ఫ్యామిలీకి సంబంధించి మంచిగా బెనిఫిట్ ఉంది, అది ఒక యూటిలిటీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించి అనుకుంటే. అండ్ మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువ కార్లు కొంటుంటారు. పర్టికులర్ గా పేరెంట్స్ ని టైం టు టైం హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, ఆ టైంలో కార్ వాళ్ళని పిలవడం, అయితే ఓవర్ నైట్ లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడకూడదని అలా యూటిలిటీగా ఆ కార్ వస్తే మన జీవితాలు కొంచెం మెరుగుపడతాయి కాబట్టి కార్ కొనుక్కుంటాను, నా బడ్జెట్ లో ఉంటున్న కార్ కొనుక్కుంటాను అనుకుంటున్న వాళ్ళలో తప్పేం లేదు. బట్ సెకండ్ కేటగిరీ ఉంటుంటారు, వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం అదొక స్టేటస్ కోసం. మీన్స్ ఏదైనా పార్టీకి వెళ్తున్నా, ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నా, పెళ్లికి వెళ్తున్నా మనం మన కార్ లోంచి దిగుతుంటే ఎవరైనా చూస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ మన దగ్గర డబ్బులు ఉందని ప్రపంచానికి ఎలా చెప్పాలి? మీ దగ్గర ఒక 5 కోట్లు ఉన్నాయి బ్యాంక్ లో, మీరు జస్ట్ బైక్ లో వెళ్తుంటే వీడేముందిలే అని రెస్పెక్ట్ ఇవ్వరు. అదే
కార్ లో వెళ్తుంటే మనకు ఒక రెస్పెక్ట్ వస్తుంది, మన ఫ్యామిలీకి రెస్పెక్ట్ వస్తుంది. రెంట్ కార్ లో కాదు, ఓన్ కార్ లో తిరగాలి, మనం ఏంటో చూపించాలి అని అనుకునే వాళ్ళకి నేను థియరిటికల్ గా మాట్లాడిన ఇప్పుడు మీన్స్ అలా చెయ్యొద్దు. ఒకరు అనుకుంటే మనకేంటి, మనం మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలంటే ఆ మనీని సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి వేరొక దగ్గర ల్యాండ్స్ కొను మంచిగా గ్రో చేసి వెల్త్ ని ఫార్మ్ చేయాలని నేను మీకు థియరిటికల్ గా చెప్పను. అసలు వెల్త్ ని క్రియేట్ చేయడం పక్కన పెట్టండి, మీరు కొంటున్న కార్ రిలేటెడ్ గా మీకు కొన్ని నెంబర్స్ తెలిస్తే, కొన్ని లాజిక్స్ తెలిస్తే మీకే నచ్చదు కార్ కొండ. నేను ఇప్పుడు నెక్స్ట్ ఇదే మాట్లాడతాను. ఈ నెంబర్స్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ చేతిలో నిజంగా డబ్బులు ఉంటున్నా, అరే ఇంత డబ్బులు నేను వేస్ట్ చేస్తాను ఇప్పుడు కార్ కొంటే అని అవసరం ఉంటే కానీ మీరు కార్ కొనరు. ఇప్పుడు సెకండ్ టాపిక్, ఎందుకు కార్స్ అంత కాస్ట్లీగా ఉంటాయి? అసలు ఒక కార్ 20 లక్షల కార్, 30 లక్షల కార్ అంటుంటారు. అంతంత డబ్బులు పెట్టి ఎందుకు కార్ల కంపెనీలు అంతంత కాస్ట్ కమ్ముతుంటాయి? అదే తక్కువ ప్రైస్ కూడా అమ్మచ్చు కదా. ఫ్రెండ్స్, మీరు మొత్తం అన్నిటి పరంగా తీసుకోండి, మీరు వాడుతున్న ప్రతి వస్తువు ఏ వస్తువు పరంగా తీసుకోండి, ఎక్కువ శాతం గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది కార్ల పైన. ప్రభుత్వానికి వెళ్తున్న జిఎస్టీలో 15 to 17% దగ్గరగా ఎంటైర్ జిఎస్టీ ఇచ్చేదే ఆటో సెక్టార్. మొత్తం ఇండియాలో అమ్ముతున్న అన్ని సెక్టార్ కి సంబంధించిన వస్తున్న 100 రూపీస్ వస్తుంది అనుకుంటే జిఎస్టీ రూపంలో గవర్నమెంట్ కి, అందులో 15 to 17 రూపీస్ ఆటో సెక్టార్ నుంచి వస్తుంది. ఎంత వేస్తుంది అనుకుంటున్నారు గవర్నమెంట్ ట్యాక్స్ అనేది? ఇక్కడ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి జిఎస్టీ, ఇంకొకటి సెస్, కంపెన్సేషన్ సెస్. ఈ కింద వదిలేయండి ఎలక్ట్రిక్ వెహికల్స్, 3 వీలర్స్, ఇవన్నీ మోటార్ సైకిల్స్ వదిలేయండి. పైన మీరు గమనిస్తే పెట్రోల్ వెహికల్ అయినా డీజిల్ వెహికల్ అయినా ఏ వెహికల్ అయినా సరే జిఎస్టీ 28% కట్టాల్సిందే. మీన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక కార్ 128 రూపీస్ మీకు కనిపిస్తుందంటే దాంట్లో 100 రూపీస్ కంపెనీకి వెళ్తుంది, 28 రూపీస్ జిఎస్టీ పేరుతో గవర్నమెంట్ కి వెళ్తుంది. ఆగండి, అక్కడే అయిపోలేదు. డిపెండింగ్ అపాన్ కార్ లెంత్ 4 మీటర్లు పైబడి ఉందా, 4 మీటర్లు లోబడి ఉందా, అండ్ అది పెట్రోల్ కారా డీజిల్ కారా, డీజిల్ కార్ పై ఎక్కువ సెస్ ఉంటుంది అండ్ పెట్రోల్ కార్ పై తక్కువ ఉంటుంది. అండ్ ఇంజిన్ ఒక కెపాసిటీ 1500 సీసీయా 1200 సీసీయా, సీసీ పెరిగే కొద్దీ ఇంజిన్ కెపాసిటీ పెరిగే కొద్దీ సెస్ కూడా పెరుగుతుంది. అలా ఒకవేళ మీరు కొంటున్న కార్ 4 మీటర్స్ లెంత్ కంటే ఎక్కువ ఉంటూ 1500 సీసీ ఇంజిన్ అయితే మీకు 28% జిఎస్టీ తో పాటు 22% సెస్ కూడా పడుతుంది. 100 రూపీస్ కార్ కాస్ట్, 28 రూపీస్ జిఎస్టీ, సెస్ 22 రూపీస్, టోటల్ గా 150 రూపీస్. 100 రూపీస్ కార్ కాస్ట్ కాస్త ఇప్పుడు మీకు ఇంకొక 50 రూపీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెస్ తో యాడ్ అయ్యి 150 రూపీస్ మీ కార్ కాస్ట్ అయింది. మీన్స్ కార్ కంపెనీకి మీరు ఎంతైతే పే చేస్తున్నారో అందులో సగం మీరు జిఎస్టీ అండ్ సెస్ పేరుతో పే చేస్తూ కంబైన్డ్ గా కార్ ని కొంటున్నట్లు. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు అనిపించవచ్చు, సెస్ అంటే అది ట్యాక్స్ పైన కదా సెస్ అనుకుంటారేమో, కాదు, కార్ కాస్ట్ పైన సెస్. సెస్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ సినారియోలో ట్యాక్స్ పైన కాదు, కంప్లీట్ గా మొత్తం డబ్బుల పైన సెస్. అలా చూస్తే చూడండి, మీరు కార్స్ ఏ సెగ్మెంట్స్ ఆఫ్ కార్స్ కి ఎంతెంత ట్యాక్స్ పే చేస్తున్నారు అన్నది స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సరే పోతే పోయిందిలే, ఇంకా కట్టకపోతే కార్ తీసుకోలేం కదా, ఏదో ఒకటి కట్టి తీసుకుందాం అనుకుంటే ఇది గమనించండి, మీరు కార్ కొని షోరూమ్ నుంచి బయటకు తీసుకొచ్చిన నిమిషం, ఆ ఒక్క నిమిషం నుంచి నెక్స్ట్ 6 నెలల వరకు కూడా మీ కార్ కాస్ట్ 5% తగ్గిపోతుంది. మీరు అమ్మాలనుకుంటే, మీ దగ్గర ఉంచుకోవాలనుకుంటే కాదు. నెక్స్ట్ సంవత్సరం లోపు 15%, అలా పెరుగుతూ నెక్స్ట్ 5 ఇయర్స్ లో మీరు 15 lakhs కార్ కొనుంటే 7.5 lakh వాల్యూ కార్ వాల్యూ పడుతుంది. సో గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి, డిప్రిసియేషన్ ఏమో భారీగా ఉంది, 50% వరకు కార్ వాల్యూ పడిపోతుంది. సరే ఇక్కడతో ఆగుతుందా? లేదు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని, ఇన్సూరెన్స్ అని, అదర్ ఛార్జెస్ అని కార్ కొంటున్నప్పుడు వేస్తారులేండి. ఇవన్నీ వాటికి యాడ్ చేస్తూ అన్నెసెసరీగా మనం భారీ మొత్తంలో డబ్బులు పే చేస్తాం. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తో చెప్పేస్తాను. ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీకు ఒకటి కనిపిస్తుంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ 11,96,000, దాని రౌండ్ ఆఫ్ చేసి 12 lakhs అనుకుందాం. 12 lakhs కార్ మీకు అలా కనిపిస్తుందంటే దాని అర్థం దాని ఒరిజినల్ కాస్ట్ 8 lakhs, కానీ దాంట్లో 50% క్రిటా ఇక్కడ తీసుకున్న మోడల్ కి అయితే 50% ట్యాక్స్ పడుతుంది. కాబట్టి ఆ 8 lakh లో 50% 4 lakh, టోటలీ 12 lakh దగ్గరగా మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ పడింది. దానిపై రిజిస్ట్రేషన్ కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ అదర్ చార్జెస్, ఒకవేళ మీరు లోన్ పెట్టి తీసుకుంటుంటే హైపోథెటికేషన్ చార్జెస్ అని కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కలుపుకుంటే కార్ కాస్ట్ 14,74,000 అయింది. కానీ కార్ కంపెనీకి వెళ్ళేదంత అందులో 8 lakhs మాత్రమే. ఇక్కడతో అయిపోయిందా? ఈ డబ్బులు మనం పెట్టాలంటే మనం ట్యాక్స్ కట్టి కదా డబ్బులు తీసుకురావాలి. అలా చూసినప్పుడు లెట్స్ సే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉండి మీరు ఈ కార్ కొనాలనుకుంటే 21 లక్షలు మీరు సంపాదించి ఉండాలి. ఆ 21 లక్షల్లో 30% ట్యాక్స్ పోయి మిగిలిన డబ్బులు ఈ 14,74,000. ఈ 14,74,000 కంపెనీకి వెళ్తుంది కేవలం 8 లక్షలు మాత్రమే. ఇక్కడతో కూడా ఎండ్ అవ్వట్లేదు. దాని తర్వాత టైమ్స్ లో మీరు సర్వీసింగ్ కి తప్పకుండా తీసుకువెళ్లాల్సిందే అండ్ ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం చేస్తూ రావాల్సిందే. సో వీటన్నిటిని మైండ్ లో పెట్టుకొని నిజంగా మీకు కార్ రిక్వైర్మెంట్ ఉంది అంటే, నేను తీసుకోవద్దని చెప్పట్లేదు, మీ అవసరం ఉంది అంటే మాత్రమే తీసుకోండి. అండ్ అలా తీసుకుంటున్న కార్ కూడా డిపెండింగ్ అపాన్ కార్ సైజ్ అండ్ ఇంజిన్ కెపాసిటీ మీకు ట్యాక్స్ రూపంలోనే బోల్డ్ పడుతుంది. కాబట్టి ఒక్కసారి ఈ చార్ట్ అలా మైండ్ లో ఉంచుకోండి, ఆర్ సేవ్ చేసి ఉంచుకోండి, స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి ఈ చార్ట్ ని. సో దట్ మీరు కార్ కొంటున్నప్పుడు ఈ లాజిక్స్ తో మీరు ఫాలో అయ్యారంటే ట్యాక్స్ భారీగా తగ్గుతుంది. ఇన్ ద లోయెస్ట్ కేస్ మీరు 29% ట్యాక్స్ కట్టచ్చు. మీరు క్యాలిక్యులేట్ చేసుకోకుండా చేశారంటే 50% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో
కాబట్టి మీకు ఒకవేళ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు నిజంగా అంత రిక్వైర్మెంట్ కాదు, అదర్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటే మీరు క్యాబ్స్ లో వెళ్ళొచ్చు. అండ్ రీసెంట్ గా కూడా క్యాబ్స్ వాళ్ళు రూల్స్ ని చేంజ్ చేస్తున్నారు, నో క్యాన్సిలేషన్ పాలసీ తీసుకొస్తున్నారు. అండ్ వన్ వే రూట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి. మీన్స్ ఇక్కడ నుంచి మీరు చెన్నై వెళ్ళాలనుకుంటున్నారు, కేవలం వన్ వే రూట్ కే చార్జెస్ చేసే కంపెనీస్ ఉన్నాయి, క్యాబ్ కంపెనీస్. ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ మీరు సంవత్సరంలో 1-2 సార్లు 4-5 సార్లు వెళ్తారనుకుంటున్నా, మీరు మెట్రో సిటీస్ ఆర్ బిగ్ సిటీస్ లో ఉంటుంటే మీకు చాలా కార్స్, రెంటల్ కార్స్ ఇచ్చేవాళ్ళు, 1 మంత్ కావాలన్నా 1 వీక్ కావాలన్నా ఇచ్చేవాళ్ళు బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. ఆర్ మీరు చిన్న చిన్న టౌన్స్ లో ఉంటున్నా, ఎవరైనా లోకల్ గా ఉంటున్న పర్సన్ తో మీరు వెళ్ళాలనుకుంటున్నప్పుడు డీల్ మాట్లాడుకోవడం అనేది మీకు బెస్ట్ అవుతుంది. ఇది ఒక్కటి చెప్పి ఈ టాపిక్ ఎండ్ చేసి నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతాను. ఇక్కడ నుంచి నేను లాస్ట్ 6-7 మంత్స్ లో చెన్నై నుంచి వస్తున్నప్పుడు అండ్ వేరియస్ ఏరియాస్ నుంచి మా ప్లేస్ కి వస్తున్నప్పుడు క్యాబ్ డ్రైవర్లతో చాలా విషయాల్ని మాట్లాడాను. అసలు మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీరు ఎప్పటి నుంచి ఇందులో ఉన్నారు, అసలు ఎలా జరుగుతుంది, ఇండస్ట్రీ ఎలా మారుతుందని తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళు నాకు చెప్పింది. అండ్ దానికంటే ముందు ఆ క్యాబ్ డ్రైవర్స్ ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళు లాస్ట్ 7 ఇయర్స్ నుంచి లాస్ట్ 20 ఇయర్స్ వరకు కూడా ఇదే ఇండస్ట్రీలో క్యాబ్ డ్రైవర్లుగా ఉంటున్నారు. వాళ్ళు నాతో చెప్పింది ఒకప్పుడు వస్తున్న లాభం ఇప్పుడు అసలు ఏ మాత్రం సరిపోవట్లేదు. బికాస్ ఇక్కడ నుంచి ఒక 10-20 సంవత్సరాల క్రితం కార్ల ధరలు తక్కువ ఉన్నాయి, టైర్ ధర తక్కువ ఉంది, పెట్రోల్ కాస్ట్, ఇంజిన్ ఆయిల్ కాస్ట్, సర్వీస్ కాస్ట్ అన్ని తక్కువగా ఉన్నాయి. పర్ కిలోమీటర్ కి పే చేసేదేమో ఎక్కువ ఉన్నింది, కానీ ఆ ఇన్ఫ్లేషన్ తో వాటన్నిటి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ పర్ కిలోమీటర్ పే చేసే కాస్ట్ ఇప్పుడు వస్తున్న ఈ కొత్త కొత్త కంపెనీస్ కారణంగా తగ్గిపోయి మాకు లాభం చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను కూడా ఫేస్ చేస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు కార్ డ్రైవర్స్ ఆర్ క్యాబ్ డ్రైవర్స్ కింగ్, కస్టమర్ ఎక్కువ పే చేసి అధికంగా పే చేసి నష్టపోయాడు. కానీ ఇప్పుడు అలా కాదు, కస్టమర్ నెట్ టు నెట్ తనే కార్ పెట్టుకొని వెళ్తున్నా ఎంతైతే తనకి బెనిఫిట్ ఉంటుందో డ్రైవర్ కి చార్జెస్ పే చేస్తున్నట్లు ఇంచుమించుగా. సో కాబట్టి అన్నెసెసరీగా ఎప్పుడో ఒకసారి తిరుగుతూ ఉంటాం, చాలా తక్కువ తిరుగుతుంటాం అనుకుంటే మాత్రం ఇప్పుడుంటున్న పరిస్థితుల్లో కార్ కొనడం, ఇందాక మాట్లాడుకున్న చార్జెస్ అన్ని కడుతూ నాకైతే లాజిక్ కనిపించట్లేదు. అన్లెస్ మన ఫ్యామిలీకి ఒక పర్సనల్ స్పేస్ అన్నట్టు ఉండాలి, కార్ లో మనం ఎంజాయ్ చేయాలి, ఇంకొక కొత్త పర్సన్ ఉన్నట్లుంటారు డ్రైవర్ ఉంటే, అలా వద్దు అని మీరు అనుకుంటుంటే తప్పించి అప్పటికి కూడా మీరు సిటీస్ లో ఉంటే మీరే ఒక కార్ ని మీ దగ్గర ఉంటున్న లైసెన్స్ వీటిని వాళ్ళకి ప్రొవైడ్ చేసి రెంట్ కి తీసుకోవచ్చు, మీరే డ్రైవర్ సీట్ లో ఉండొచ్చు. సో ఇంకొక కొత్త పర్సన్ ఉంటున్నట్లు కూడా ఉండదు. లేదు నేను ఉంటున్న టౌన్స్ ఆర్ ఏరియాస్ లో నాకు అలాంటి ఫెసిలిటీ లేదు అనుకుంటే ఇక ఫైనల్ గా చాయిస్ మీరు తీసుకోవచ్చు. లేదంటే అన్నెసరీగా ఒక కార్ ని తెచ్చి పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. సరే ఇప్పుడు మీరు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారు, వేటిని గమనించాలి ఫ్రెండ్స్? బేసిక్ గా ఒక కార్ కొనాలి, సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని కానీ ఫస్ట్ ఏం మైండ్ లోకి వస్తుంది మనకి, ఏ మోడల్ కొనాలి. ఆ మోడల్ అనుకుని మనం వెతుకుతున్నాక మన కార్ దొరికాక మనం ఫస్ట్ గమనించేది ఏంటి, ఏ ఇయర్ లో కొన్నారు, ఏ సంవత్సరంలో కొన్నారు, అండ్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు, అండ్ ఎలా మెయింటైన్ చేశారు కార్. సో జనరల్ గా బయట నుంచి చూస్తున్నా జస్ట్ కీ ఆన్ చేసి మనం జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళి చిన్న టెస్ట్ డ్రైవ్ చేసినా మనకు అర్థమైపోతుంది మెయింటెనెన్స్. ఇది ఒక బేసిక్ ఎలిమెంట్స్, మీరు చెక్ చేయాల్సిన బేసిక్ ఎలిమెంట్స్. దాని తర్వాత చేయాల్సిన ఇన్స్పెక్షన్ గురించి చెప్తున్నాను. ఇది మనకంటే కూడా ఒక సర్టిఫైడ్ మెకానిక్, లైక్ మంచిగా కార్స్ అన్నిటి మీద ఎక్స్పీరియన్స్ ఉంటున్న పర్సన్ ని మీరు మాట్లాడుకోండి, తనకు కొంత డబ్బులు ఇవ్వండి మంచిగా. సో తనతో చెప్పండి ఆ కార్ లో ఏవే ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించమని. బికాస్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు పెద్దగా చెప్పలేరు, కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జస్ట్ ఆ కార్ ని స్టార్ట్ చేసి కామ్ గా సౌండ్ ని వింటున్నా వాళ్ళు చెప్పగలరు ఆ కార్ ఒక కండిషన్ ఎలా ఉందనేది. అండ్ నెక్స్ట్ ఆ కార్ ఒక యాక్సలరేటర్ ని కొంచెం పుష్ చేసిన వస్తున్న సౌండ్ తో కూడా ఆ కార్ ఒక కండిషన్ అండ్ ఎలా మెయింటైన్ చేశారన్నది జడ్జ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు గమనించగలిగే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, ఒకసారి ముందున్న బోనెట్ ని ఓపెన్ చేసి లోపల ఉన్న ఇంజన్ ఏరియాస్ ని చూడండి. బికాస్ ఒక యాక్సిడెంట్ అయి ఒక కార్ ఫుల్ గా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, చాలా వరకు ఇబ్బంది పడిపోయింది అనుకోండి, ఇక బయట పార్ట్స్ మార్చేయగలరేమో, కానీ ఆ ఇంజిన్ ఆ సరౌండింగ్స్ లో ఉంటే ఏరియాస్ ని అంత ఈజీగా చేంజ్ చేయలేరు. కాబట్టి అక్కడ ఏమైనా బెండ్ అయినా ఆర్ డ్యామేజ్ అయ్యి ఏదైనా జస్ట్ అలా సీలింగ్ వేసున్నా వాటిని అతికిచ్చున్నా దాన్ని అది ఒక యాక్సిడెంట్ అయిన కార్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. అండ్ ఈవెన్ సీట్ బెల్ట్స్ తో కూడా సీట్ బెల్ట్స్ ని చెక్ చేస్తూ కూడా అది యాక్సిడెంట్ అయిన కారా లేదనేది కూడా మనం చెక్ చేయొచ్చు. ఇవన్నీ మెకానిక్ కి బాగా ఐడియా ఉంటుంది. ఈవెన్ ఆ ఓడోమీటర్ ఉంటది కదా, అది ఎన్ని కిలోమీటర్లు తిరిగిందని చూపించేది. అక్కడ కానీ ఒకవేళ మీకు 5,000 10,000 అని కనిపిస్తుంది, 20,000 అని కనిపిస్తుంది, టైర్స్ ఏమో అరిగిపోయాయి అనుకోండి, దాని అర్థం వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్లే. సో అలా ట్యాంపర్ చేస్తున్నా, ఇక్కడ కిలోమీటర్స్ తగ్గించి చూపిస్తున్నా మెకానిక్ అది ఈజీగా అర్థమైపోతుంది. అండ్ లోపల ఉంటున్న బటన్స్ ఒకసారి చెక్ చేయండి, ఏసీ సరిగ్గానే వస్తుందా లేదా, అండ్ అనుకున్నట్టు లైట్స్ వెలుగుతున్నాయా లేదా, అండ్ లోపల ఉంటున్న కండిషన్ అంతా వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ అని వర్క్ చేస్తున్నాయా లేదో ఒకసారి గమనించండి. ఇది మోస్ట్లీ మెకానిక్ ద్వారానే చేయండి. బట్ మీరు మీ ఓన్ గా చేయాల్సిన విషయాలు ఏంటంటే కార్ డాక్యుమెంట్స్ ని చెక్ చేయండి. అందులో మొదటిది ఆర్సీ కొన్నిసార్లు ఫేక్ గా కూడా పెడుతున్నారు, లైక్ ఫస్ట్ ఓనర్ అని ఎలా పెట్టేస్తున్నారు, కానీ అది సెకండ్ థర్డ్ ఓనర్ అవుతుంది. మీరు ఏ స్టేట్ లో అయితే కొంటున్నారో ఆ పర్టికులర్ స్టేట్ లోకి వెళ్ళి ఆ కార్ ఒక రిజిస్ట్రేషన్ ని చెక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ వెబ్సైట్స్ ఒక లింక్స్ కూడా ఇస్తున్నాను. అక్కడికి వచ్చి వెహికల్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఉందా అక్కడ క్లిక్ చేయండి. వెహికల్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేస్తే రిజిస్ట్రేషన్ అండ్ చాసిస్ నెంబర్ ని ఎంటర్ చేసి కార్ ఒక రిజిస్ట్రేషన్ అండ్ ఓనర్ ఎవరనే దాని రిలేటెడ్ గా మీరు వివరాలను తెలుసుకోవచ్చు. అది తెలంగాణకు సంబంధించిన ఈ వెబ్సైట్. ఈ లింక్స్ మీకు కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అక్కడ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి అసలు నిజంగానే కార్ ఎవరి పేరు పైన ఉంది, అసలు ఓనర్ ఎంతమంది మారారు ఆ కార్ కన్నది ఆ వివరాలను చెక్ చేయొచ్చు. ఈవెన్ మనకి ఆన్లైన్ లో చలాన్లు, ఒక బైక్ కానీ వెహికల్ కానీ చలాన్ పడితే చెక్
చేసేది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కూడా ఆ పర్టికులర్ వెహికల్ పై ఏదైనా చలాన్స్ ఉన్నాయనేది కూడా చెక్ చేయొచ్చు. ఈవెన్ ఆ కార్ పై ఏదైనా కేసెస్ ఉన్నాయా, ఎక్కడైనా హిట్ అండ్ రన్ కానీ ఏదైనా కేసులపై ఆ కార్ ఇరుక్కుందా లేదా అన్నది కూడా మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళి ఆ కార్ వివరాలను అందిస్తే వాళ్ళు మీకు వివరాలని చెప్తారు. అండ్ వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్, ఆ పర్టికులర్ కార్ కి ఇన్సూరెన్స్ యాక్టివ్ గా ఉందా లేదా చెక్ చేయండి. బికాస్ ఒక ఓల్డ్ కార్ కి, సెకండ్ హ్యాండ్ కార్ కి ఇన్సూరెన్స్ యాక్టివ్ లో ఉంటే మీరు నెక్స్ట్ ఇన్సూరెన్స్ దానికి రెన్యువల్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అదే ల్యాప్స్ అయిపోయింటే ఈసారి మీరు తీసుకునే ఇన్సూరెన్స్ పరంగా మీరు అధికంగా ప్రీమియం కట్టాల్సి వస్తుంది. కాబట్టి యాక్టివ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, అండ్ ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే మీరు ఆ కార్ ఒకవేళ కొనేసారనుకుందాం, మొదటి 14 రోజుల్లోనే ఆ ఇన్సూరెన్స్ మీ పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేసి ఏదైనా డ్యామేజ్ జరిగితే కార్ కి, మీరు డ్రైవ్ చేస్తుంటే మీ పేరు పైన లేదు కాబట్టి మీకు ఒక్క రూపాయి కూడా రాదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవరైతే అమ్మారో ఓకే నాకేం తలనొప్పి లేదులే అనుకుంటున్నారేమో, మీ కార్ చేస్తున్న డామేజ్ కి సెకండ్ ఓనర్ కింద మీరు కూడా కంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. వీటి రిలేటెడ్ గా ఆల్రెడీ ఇండియాలో చాలా కేసెస్ రన్ అవుతున్నాయి. సో అమ్ముతున్న వ్యక్తికి కూడా తన పేరు పైన ఉంటున్న ఇన్సూరెన్స్ కొనుక్కుంటున్న వ్యక్తి పేరుపై ట్రాన్స్ఫర్ చేయడం అనేది తన బాధ్యత కూడా. సో కొంటున్న వ్యక్తి, అమ్ముతున్న వ్యక్తి ఇద్దరు కూడా ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్త పడాలి. అండ్ హైపోథెటికేషన్ ఉంటుంది, లైక్ ఆ కారు వాళ్ళ పేరుపై కంటే ఆ బ్యాంక్ పేరుపై ఉంటది, అది క్లియర్ చేస్తారా, అది క్లియర్ చేస్తే నేమ్ మీద చేంజ్ చేసుకున్నారా లేదా, ఇంకా బ్యాంక్ ఎంత కట్టాలి అన్నది కూడా క్లియర్ గా కనుక్కోండి. ఇవన్నీ కూడా 90% మీరు ఆన్లైన్ లోనే చూసేసుకోవచ్చు. ఇంకా మీకు డౌట్ ఉంటే 10% కోసం మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్తే వాళ్ళు కూడా మీకు వివరాలను అందిస్తారు. మరి ఎలా తెలుసుకోవాలన్నది వాళ్ళు కూడా గైడ్ చేస్తారు. బికాస్ లక్షలు పెట్టుకుంటున్నది కదా, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు టైం స్పెండ్ చేసి ఈ వివరాలన్నింటినీ మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీరు కార్ కొనేటప్పుడు ఖచ్చితంగా మీరు కార్ ఇన్సూరెన్స్ ని షోరూమ్ వాళ్ళ దగ్గర తీసుకోవాలని, కార్ ఇన్సూరెన్సే కాదు ఇతర ఎక్స్ట్రా పార్ట్స్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అని, ఎక్స్టెండెడ్ వారంటీ అని, ఇలాంటివి ఏమైనా చెప్పి మీకు అవసరం లేనివి మీకు అమ్మాలని షోరూమ్ వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, షోరూమ్ వాళ్ళు కేవలం కార్ ని మాత్రమే అమ్మడానికి ఉన్నారు. ఇన్సూరెన్స్ ని, ఎక్స్ట్రా పార్ట్ ని, ఎక్స్ట్రా సర్వీసెస్ ని వాళ్ళ మార్జిన్స్ కోసం అమ్మడానికి లేరు. కాబట్టి నాకు వద్దు, నాకు కార్ మాత్రమే కావాలని చెప్పండి. లేదు మీరు తీసుకుంటేనే డెలివరీ ఇస్తామంటే సరే మీ ఐడి చెప్పండి, నేను కంపెనీకి మెయిల్ చేస్తాను, ఈ పర్టికులర్ షోరూమ్ లో నన్ను ఇలా తీసుకోమని బలవంత పెడుతున్నారని మీరు చెప్తే ఇంకొక మాట మాట్లాడకుండా మీకు ఆ కార్ ని డెలివరీకి ఇచ్చేస్తారు. మీరు కార్ షోరూమ్ లో తీసుకునే ఇన్సూరెన్స్ కి, బయట తీసుకునే ఇన్సూరెన్స్ కి వేలల్లో తేడా వస్తుంది. ఇది నమ్మకపోతుంటే నేను కింద లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ లోకి వెళ్ళి మీ కార్ ఏ కార్ కొనాలనుకుంటున్నారో ఆ కార్ మోడల్ ని ఎంటర్ చేసి ఎంత ఇన్సూరెన్స్ పడుతుంది అని మీరు చెక్ చేయడానికి ప్రయత్నించండి. అదే షోరూమ్ వాళ్ళు ఆ ప్రైస్ కి ఆఫర్ చేస్తే తీసుకోండి. నాకు తెలిసి మోస్ట్లీ అది కొన్ని థౌజండ్స్ రూపీస్ లో తేడా ఉంటుంది. కాబట్టి మీరు కార్ కొనాలనుకుంటున్నప్పుడు, కార్ అనే కాదు బైక్ ఏ వెహికల్ అయినా సరే, మీరు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా షోరూమ్ వాళ్ళ దగ్గర తీసుకోవాలన్న రిక్వైర్మెంట్ లేదు. మీకు కింద ఇస్తున్నాను బైక్ అండ్ కార్ ఇన్సూరెన్స్ ఎలా చెక్ చేసుకుని ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో లింక్ కింద ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ లింక్స్ కూడా, కార్ అండ్ బైక్ లింక్స్ కూడా మీకు ఫస్ట్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో ఆన్లైన్ లో బెస్ట్ ఇన్సూరెన్స్ ఏంటనేది కంపేర్ చేసుకొని మీకు ఏ ఇన్సూరెన్స్ బెటర్ అనిపిస్తుంటుందో ఆ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేసినప్పుడు లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ బైక్ కార్ ఇన్సూరెన్స్ లో కూడా బోల్డ్ యాడ్ ఆన్స్ అండ్ బోల్డ్ ఫీచర్స్ ఉంటాయి. వాటిల్లో ఏవేవి మీకు అవసరమో తెలుసుకొని ఫ్యూచర్ లో మీ కార్ రిలేటెడ్ ఏదైనా డ్యామేజ్ ఆర్ మీ కార్ కి బైక్ కి కోల్పోతున్నా దాన్ని ఎలా ఫ్రీగా రీప్లేస్ చేసుకోవాలన్న మొత్తం సమాచారాన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అండ్ ఆన్లైన్ లో బెస్ట్ కార్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసి సెలెక్ట్ చేసుకుని బై చేసే లింక్స్ కూడా మీకు ఫస్ట్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సరే ఇప్పుడు నా దగ్గర సరిపడే డబ్బులు ఉంది, నేను కొత్త కార్ కొనడం మంచిదా, సెకండ్ హ్యాండ్ కార్ కొనడం మంచిదా? ఇది చెప్పే ముందు సెకండ్ హ్యాండ్ కార్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అక్కడే చెప్పుండొచ్చు, బట్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకున్నప్పుడు మీకు వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. స్ట్రైట్ ఫ్రమ్ లో కార్, లైక్ మీరు మీ బడ్జెట్ అనుకుందాం ఒక 8 lakhs అనుకుందాం, 8 lakhs కార్ మీకు 5 lakhs కి వచ్చేది ఉంటది, 10 lakhs కార్ 8 lakhs కి వచ్చేది ఉంటది. కార్ ఎప్పుడో దాని ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటది, చాలా ఓల్డ్ అయిపోయి ఉంటది, వీక్ గా ఉంటది. ఈవెన్ మీరు 10-15 lakhs పెట్టినా ఆడి BMW కార్స్ కూడా వస్తాయి, బట్ వాటి కండిషన్ వర్స్ట్ గా ఉంటది. సో కాబట్టి అన్నెసరీగా సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు BMW, బెంజ్ అవన్నీ బాగా నీట్ గా పాలిష్ చేసి పెట్టుంటారు. అది చూసి పై మెరుపులు చూసి ట్రాప్ అవ్వద్దు. సో మోస్ట్లీ 1 నుంచి 3 సంవత్సరాలు తిరిగిన కార్ అయితే బెస్ట్ వాల్యూకి మీకు దొరుకుతున్నట్టు, నియర్లీ ఒక 30-40% డిస్కౌంట్ లో దొరికినా మీకు అది చాలా మంచి వాల్యూకి మీకు దొరుకుతున్నట్టు. అండ్ సెకండ్ థింగ్, మాక్సిమం చెప్తున్నాను 50,000 kilometers వాళ్ళు ఏం టైపర్ చేయకపోతే ఆ ఓడోమీటర్ ని, తిరిగిన మీటర్ ని, అంటే అంతకు మించి వెళ్ళొద్దు. 1.5 లక్ష తిరిగేసి మీకు టైర్స్ కండిషన్ ఒకసారి చూడండి. బికాస్ వాటిపైన మీరు అడిషనల్ గా డబ్బులు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ అన్నెసరీగా. సో కాబట్టి 1 నుంచి 3 సంవత్సరాలు లేదంటే మాక్సిమం 5 సంవత్సరాలు అండ్ కిలోమీటర్స్ కూడా ఈ 50,000 kilometers చాలు. ఈ రిక్వైర్మెంట్ తో మీరు అనుకుంటున్న మోడల్స్ ఏవే వస్తున్నాయో చూసుకొని వాటి పరంగా తీసుకోండి. కానీ లగ్జరీ మోడల్ కూడా వచ్చేస్తుంది 10 లక్షలకి అనుకోని, అది ఎప్పుడుదో ఏంటది కార్ అండ్ ఎన్నో కిలోమీటర్లు తిరిగేసి ఉంటది, అది మళ్ళీ మీరు దానిపైన మెయింటెనెన్స్ పైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు న్యూ కార్ బెస్టా, సెకండ్ హ్యాండ్ కార్ కొనడం బెటరా? నన్ను అడిగితే ఇప్పుడు నేను చెప్పే కండిషన్స్ మీట్ అయితే సెకండ్ హ్యాండ్ కార్ అనేది బెస్ట్ అని అనుకుంటాను. ఇందాక చెప్పినట్లు 1 to 3 years ఉండాలి కార్ ఏజ్, అండ్ ఒకవేళ తక్కువ ఇయర్స్ అవుతుంటే 1 year 2 year 3 year అవుతుంటే అది 20,000
25,000 కిలోమీటర్స్ తిరిగిన కార్ అయ్యిండి ఆ పర్సన్ వాడిన పర్సన్ మీకు ఐడియా ఉంటే లైక్ తన మీ ఫ్రెండ్ ఆర్ మీ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు ఆర్ మీరు కొలీగ్ మీకు క్లోజ్ గా మీరు తనని చూస్తున్నారు, తను ఎలా వాడుతున్నారు, తను ఎలా యూస్ చేస్తున్నాడు కార్ ని, తను ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటున్నాడు కార్ ని అన్నది మీరు క్లోజ్ గా చూస్తున్నారంటే దెన్ ద బెస్ట్ సిచ్యువేషన్ అది మీకు సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవడానికి. లేదు అసలు నాకు ఐడియా లేదు కార్ గురించి, ఎక్కడో నాకు వెబ్సైట్ లో కనిపించింది అది వేరొక ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళు ఎవరో అమ్ముతున్నారని, నాకు ఐడియా కూడా లేదు వెంటనే కొనేస్తాను అనుకుంటే మాత్రం మీరు ట్రాప్ లో పడుతున్నట్టు. సో మీకు ఒక బెస్ట్ సిచ్యువేషన్ ఏర్పడితే తప్పించి మీరు వెంటనే సెకండ్ హ్యాండ్ కార్ కొనద్దు. ఒకవేళ బెస్ట్ సిచ్యువేషన్ లేదు, మీకు తెలియదు అసలు ఎక్కడెక్కడో ఉంటున్న వాళ్ళు మీకు ఆ కార్ అమ్ముతున్నారు, మీకు ఐడియాను కూడా లేదు అసలు ఆ కార్ గురించి అనుకుంటే ఒక సర్టిఫైడ్ సర్వీస్ సెంటర్ కి తీసుకువెళ్ళి దాన్ని ఒకసారి టెస్ట్ చేయించండి. ఆర్ ఒక సర్టిఫైడ్ మెకానిక్, మీకు మంచి నమ్మకం ఉన్న మెకానిక్ ని తీసుకొచ్చి ఆ కార్ ని టెస్ట్ చేయించాక తీసుకోండి. లేదంటే అన్నెసరిగా సెకండ్ హ్యాండ్ కార్ కొనద్దు. బికాస్ మీకు తెలియకది కొనేస్తారా డబ్బులు సేవ్ చేద్దామని, అల్టిమేట్ గా దానిపై నెక్స్ట్ పెట్టుకుంటూ వచ్చే డబ్బులు మీకు పెరుగుతుంది. బికాస్ మీరు కొత్త కార్ కొన్నారనుకోండి, ఏదైనా జరిగింది అనుకోండి మీకు మినిమం 3 సంవత్సరాలు అట్లా వారంటీ ఉంటుంది. ఏదైనా జరిగితే అది వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఈవెన్ ఇన్సూరెన్స్ పరంగా కూడా మీకు కొత్త కార్ రిలేటెడ్ గా ఎక్కువ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది వేరే ఓల్డ్ కార్స్ వచ్చేసరికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీరు లోన్ తీసుకునే వాళ్ళు అనుకోండి, కొత్త కార్ కి ఇచ్చే లోన్ కంటే పాత కార్ కి ఇచ్చే లోన్ పై వడ్డీ ఎక్కువ ఉంటుంది. మినిమం ఒక 3% ఆర్ 4% అధిక వడ్డీ ఉంటుంది ఓల్డ్ కార్ పై. సో వీటన్నిటిని కన్సిడరేషన్ లో తీసుకున్నప్పుడు మీకు బెస్ట్ డీల్ దొరుకుతుంది సెకండ్ హ్యాండ్ కార్ లో. తక్కువ ఏజ్ మీన్స్ తక్కువ ఇయర్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 1 to 3 years, ఓల్డ్ కారే, తక్కువ తిరిగింది, ఓనర్ నాకు తెలుసు, ఇవన్నీ మీకు క్లారిటీ ఉంటే సెకండ్ హ్యాండ్ కార్. లేదంటే మీ బడ్జెట్ సరిపోతుంటే కొత్త కారే కొనుక్కోండి. బికాస్ ఏదైనా జరిగినా వెంటనే మీకు వారంటీ అండ్ సపోర్ట్ కంపెనీ దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి అన్నెసరీ స్ట్రెయిన్ మీకు ఉండదు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు నేను రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్నా, యాక్చువల్లీ నేను కూడా ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకొని చూస్తుంటే కొన్ని మార్కెట్స్ లో సిటీస్ లో అయితే కొంచెం తక్కువ తిరిగిన కార్లు కొంచెం ఎక్కువ వెరైటీస్ ఉంటాయి కదా అని చూస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ గా డిమాండ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇన్ఫ్లేషన్ కార్ల ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఇంచుమించు వాళ్ళు కొన్నప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉందో అంత ప్రైస్ కి అమ్మదామని ప్రయత్నిస్తున్నారు. సో అలా ఉన్నప్పుడు జస్ట్ అసలు ఒరిజినల్ కార్ కొత్త కార్ కి ఎంత, ఈ పాత కార్ కి ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి చూడండి. ఎన్ని సంవత్సరాలు తిరిగింది, ఎంత తిరిగింది ఒకసారి కంపేర్ చేయండి. కంపేర్ చేసే కొనండి సెకండ్ హ్యాండ్ కార్. ఊరికే ఎక్కువ ప్రైస్లు పెట్టి అమ్మేస్తుంటే దాని బదులు కొత్తది కొనుక్కుంటే ఆ వారంటీ ఉంటుంది, కొత్తదన్న ఫీల్ సాటిస్ఫాక్షన్ మనకుంటుంది, దాని ఫ్యామిలీకి కూడా ఉంటుంది. సో కాబట్టి మనకి ఎడ్జ్ రావాలి. సెకండ్ హ్యాండ్ కార్ కి వెళ్తున్నాం అంటే ఒక ఎడ్జ్, ఒక బెనిఫిట్ రావాలి. అది వస్తుంటేనే మనం సెకండ్ హ్యాండ్ కార్ కి వెళ్ళాలి, ఒక బెస్ట్ డీల్ అనిపిస్తుంటే. లేదంటే మీకు డబ్బులు ఉంది, మీరు ఫైనాన్షియల్ గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీ బాధ్యతలు అన్నిటికీ మీరు సేవ్ చేస్తున్నారు, ఇంకా ఫర్దర్ గా మీకు డబ్బులు ఉంది అండ్ ఫ్యామిలీ అవసరాలు కూడా ఉన్నాయనుకుంటే ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసి మీరు గ్రో చేసేసుకోవాలి అనుకునేలా కాకుండా మీకు మీ ఫ్యామిలీ అవసరాలకి ఆ టైంలో ఉపయోగపడేలా, అది ఎమర్జెన్సీలో కూడా మీకు ఉపయోగపడేలా మీకు అవసరం ఉందనుకున్నప్పుడు మాత్రం కార్ తీసుకోవడం మంచిది. అండ్ మీకు బడ్జెట్ సరిపోతుంటే అప్పుడు కొత్త కార్ తీసుకోవడమే మంచిది. సెకండ్ హ్యాండ్ కార్ మీకు ఐడియా లేదు, సరిగా లేదు అండ్ మీరున్న మార్కెట్ లో పెంచేసి చెప్తున్నారు రేట్లు అనుకుంటే, కానీ మళ్ళీ ఎండ్ చేసే ముందు కూడా చెప్తున్నాను, ఇందాక చెప్పిన చార్జెస్, టాక్సెస్ అండ్ మీరు నెక్స్ట్ స్పెండ్ చేయబోయే డబ్బులు మొత్తాన్ని కన్సిడరేషన్ తీసుకుంటే దర్జాగా ప్రెసెంట్ ఉంటున్న ఆప్షన్ లో మనం బుక్ చేసుకొని ఒక డ్రైవర్ తో పాటు ఆ కార్ లో వెళ్ళడం, లేదా ఆ కార్ లో మనమే వెళ్ళాలనుకుంటే మనమే రెంట్ కి ఒక వారానికా, 4 రోజులకా, నెలకా, 2 నెలలకా, ఎన్ని నెలలకైనా రెంట్ కి తీసుకొని వెళ్ళడం అనేది ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అని చెప్పండి, వీడియోలో అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్తారా? లైక్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మంచిగా అనిపించిందా కాదా, మీ ఒపీనియన్ ఏంటి కార్ కొనే వాళ్ళకి, మీరు ఇస్తున్న సజెషన్ ఏంటి, ఆల్రెడీ కార్ కొని వాడుతున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ కొత్త వాళ్ళు కామెంట్ సెక్షన్ ని గమనించండి, సో దట్ మన వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా మీకు ఉపయోగపడచ్చు. అండ్ అలాగే మనం మిడిల్ క్లాస్ వాళ్ళల్లో చేసే చాలా తప్పుల గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనం సంపాదించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే 10-20 years కి మనకు వచ్చే అవసరాలని, పిల్లల చదువులు కానీ, పెళ్లిళ్ళు కానీ, వాళ్ళకి బిజినెస్ పెట్టి ఇవ్వాలనుకుంటున్నా, మన ఇల్లు కొనాలనుకుంటున్నా, రిటైర్మెంట్ కావాల్సిన డబ్బుల్ని ఎలా సింపుల్ గా ప్లాన్ చేయొచ్చు, అది కాంప్లెక్స్ ఎక్సెల్ షీట్ కాదు, సింపుల్ ఎక్సెల్ షీట్ ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది వీడియోలో చెప్పాను. అండ్ ఇఫ్ మీరు క్రెడిట్ కార్డ్ ని వాడుతుంటే త్రూ క్రెడిట్ కార్డ్ మీరు ఎలా డబ్బులు సంపాదించవచ్చు, పర్సనల్ గా నేను ఎలా సంపాదిస్తాను అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రెండు మీకు ఎండ్ కార్డ్స్ లో వస్తాయి. మీకు ఫ్రీ టైం ఉంటే తప్పకుండా గమనించండి, నాది గ్యారంటీ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీరు ఆ వీడియోలో తెలుసుకుంటారు. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.